కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపటి నుంచి చేపట్టనున్న భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభ వేదికను మారుస్తున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ముందుగా నిర్ణయించినట్లు మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి కాకుండా తౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేటు గ్రౌండ్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. వేదిక మార్పుపై పీసీసీ అధ్యక్షుడు కె మేఘాచంద్ర స్పందించారు. ఇంఫాల్లోని హఫ్టా కాంగ్ జెబోంగ్లో నుంచి యాత్ర చేసేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాహుల్ యాత్రకు అనుమతి కోరుతూ 2 రోజుల క్రితం కాంగ్రెస్ నాయకులు సీఎం బిరేన్ సింగ్ను కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని ఆయన వారికి స్పష్టం చేశారు. అనూహ్యంగా అదే రోజు రాత్రి అనుమతులిస్తూ ఇంఫాల్ జిల్లా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి సంఖ్యపైన పరిమితులు విధించడంతో పార్టీ వర్గాలు మరోసారి సీఎస్ డీజీపీని కలిశాయి. అనంతరం 1000 మంది పాల్గొనేందుకు అనుమతి ఇస్తూ వేదికను మార్చుకోవాలని గురువారం రాత్రి సూచించారు. దీంతో తౌబాల్ నుంచి యాత్రను ప్రారంభించాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి. భారత్ జోడో న్యాయ యాత్ర ఈ నెల 14న మణిపూర్లో మొదలై మార్చి 30న ముంబైలో ముగుస్తుంది. 66 రోజుల పాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6713 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఇటు మొత్తంగా ఏదైతే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు సంబంధించిన ప్రారంభ వేదికనైతే మార్చుకుంది కాంగ్రెస్. అంటే అక్కడ ఏదైతే మణిపూర్లో కొంత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అల్లర్లకు సంబంధించి ఈ మొత్తం వ్యవహారం కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. థ్యాంక్ విజయ్. మొత్తానికి ఇటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కూడా యాత్రకు ప్రారంభమవుతున్నాడు. కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. ఏడాదిన్నర కిందట కూడా కన్యాకుమారి నుంచి కూడా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. ఈ సమయంలోనే అన్ని వర్గాల ప్రజలను కూడా ఆయనను కలుసుకున్నారు. తాజాగా మళ్ళీ ఈ భారత్ న్యాయ జోడో యాత్ర పేరుతో కూడా మళ్ళీ ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. ఈ యాత్ర ఇంఫాల్లోని తొలుత ప్రారంభించాలని అనుకున్నప్పటికీ అక్కడి ప్రభుత్వం మాత్రం నిరాకరించడంతో కూడా వేదిక మార్చుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభ వేదికను మాత్రం మార్చారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ఈ యాత్ర ప్రారంభించాలని మొదటిగా అనుకున్నప్పటికీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుమతి నిరాకరించారు. ఇంఫాల్ నుంచి కాకుండా కూడా తౌబాల్ జిల్లా నుంచి కూడా ఓ ప్రైవేట్ మైదానం నుంచి కూడా యాత్రను ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మేఘాచంద్ర కూడా తెలిపిన పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం కూడా కాంగ్రెస్ నాయకులు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ను కలిసి కూడా యాత్రకి అనుమతి ఇవ్వాలని కూడా కోరారు. కానీ అక్కడ మణిపూర్ రాష్ట్రంలో ప్రస్తుతం కొంత అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో కూడా శాంతి భద్రతల దృష్ట్యా కూడా ఆయన అనుమతి నిరాకరించారు. అయితే అదే రోజు రాత్రి రాహుల్ యాత్ర కూడా షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ కూడా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రాష్ట్ర డీజీపీని కూడా కాంగ్రెస్ నేతలు కలిసి విన్నవించడంతో కూడా యాత్రకు పరిమితులతో కూడిన యాత్ర కూడా పర్మిషన్ ఇచ్చింది. అయితే కేవలం 1000 మంది లోపే జనంతో చేపట్టేందుకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తౌబాల్ నుంచి కూడా యాత్రను ప్రారంభించాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించింది. కాగా ప్రభుత్వ మైదానాల్లో కూడా బస చేసేందుకు రాష్ట్రం కూడా నిరాకరించడంతో కూడా ప్రైవేటు మైదానాల్లోనే బస చేయనున్నారు. దాదాపు రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర మాత్రం ఇటు మణిపూర్ లో మొదలై మార్చి 30న కూడా ముంబైలో ముగుస్తోంది. దాదాపు 15 రాష్ట్రాల్లో కూడా 110 జిల్లాల మీదుగా కూడా దాదాపు 7000 కిలోమీటర్ల మేర కూడా ఈ యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. మొదటి దఫా మాత్రం మొత్తం పాదయాత్రగా జరిగిన ఈ యాత్ర మాత్రం ఈ యాత్రలో మాత్రం ఇటు ఎక్కువగా కూడా బస్సు యాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఇటు పార్లమెంటు ఎన్నికలు కేవలం 2 నెలలే ఉన్న నేపథ్యంలో కూడా మొదటగా పాదయాత్ర అనుకున్నప్పటికీ దానికి సాధ్యపడని నేపథ్యంలో కూడా బస్సు యాత్ర ప్రారంభించాలని మాత్రం ఏఐసిసి నిర్ణయించింది. దానికి సంబంధించి ఇటు మొదటగా మాత్రం భారత్ జోడో యాత్ర జరిగిన నేపథ్యంలో దానికి కొనసాగింపుగా కూడా భారత్ జోడో న్యాయ యాత్ర అనే పేరును కూడా నామకరణం చేశారు. దీనికి సంబంధించిన గీతాలను కూడా ఇప్పటికే విడుదల చేశారు. భయపడకు బాధపడకు అనేసి కూడా స్లోగన్స్ ఇస్తూ కూడా భారత్ జోడో న్యాయ యాత్రకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు గతంలో 2022 సెప్టెంబర్ లో కూడా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా దాదాపు 3500 కిలోమీటర్లు కూడా పాదయాత్ర చేపట్టాడు. మరోవైపు ఈ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభ వేదికను మార్చిన నేపథ్యంలో కూడా
దీనికి సంబంధించి బస్సు యాత్ర కూడా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నేపథ్యంలో కూడా దానికి రెండింతలు అంటే 7,000 కిలోమీటర్ల మేర కూడా ఈ బస్సు యాత్ర జరగనుంది. దాదాపు 2 నెలలకు పైగా అంటే 66 రోజుల పాటు కూడా జరిగే ఈ యాత్ర మాత్రం మొదటి దఫా ఏదైతే రాష్ట్రాలు టచ్ చేయలేదో వాటిని టచ్ చేస్తూ కూడా దాదాపు 15 నుంచి 16 రాష్ట్రాలను కూడా టచ్ చేస్తూ కూడా 110 జిల్లాలకు పైగా కూడా కలుపుకొని పోతూ కూడా దాదాపు 7,000 కిలోమీటర్లు మాత్రం ఈ బస్సు యాత్ర మాత్రం జరగనుంది. దాదాపు మొదటి విడత జరిగినటువంటి భారత్ జోడో యాత్ర పేరుతో కూడా రాహుల్ గాంధీకి అంతకు ముందున్న కంటే కూడా అధికంగా పేరు వచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సంతోషంతో ఉన్నారు. ఈ రెండో దఫా జరిగే ఈ న్యాయ యాత్రకు సంబంధించి బస్సు యాత్రలో కూడా ఎక్కడైతే మీటింగ్ ఉంటుందో కేవలం అక్కడ పాదయాత్రగా వెళ్తూ కూడా దాదాపు పాదయాత్రగా అదేవిధంగా ఇటు ప్రజలతో మమేకమైతూ కూడా బస్సులలో రైళ్లలో కూడా ప్రయాణం చేసే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపు అందరినీ కలుపుకొని పోవాలి. అదేవిధంగా ఇటు దేశంలో జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇటు ప్రజలను ఏ విధంగా వంచిస్తోంది, ఎలాంటి మోసాలు చేస్తుంది అనే విషయంలో కూడా ఫోకస్ చేస్తూ కూడా ఈ యాత్ర మాత్రం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే విధంగా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించే ఈ యాత్ర కొనసాగబోతా ఉంది. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బాగా వేయాలి, కేంద్రంలో జెండా ఎగరవేయాలి. కాంగ్రెస్ జెండా ఇప్పటికే 2 మార్లు కూడా 10 సంవత్సరాల పాటు అధికారంలోకి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం 3వసారి జరిగే ఈ ఎన్నికలకు ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో కూడా 2వసారి ఈ యాత్ర మాత్రం ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కొనసాగిస్తున్నారు. దానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు అదేవిధంగా ఏఐసిసి అగ్రనేతలందరూ కూడా రేపు జరిగే ప్రారంభమయ్యే ఈ న్యాయ యాత్రకు మాత్రం అందరూ హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.